నమస్తే టుడే న్యూస్ కి స్వాగతం. బాపట్ల జిల్లా పచ్చూరు మండలం పచ్చూరు గ్రామంలో పర్యటించారు బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు కూటమి అభ్యర్థి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. ఉప్పటూరు గ్రామ మహిళల ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఘన స్వాగతం పలికి హారతులు ఇచ్చారు. ఏలూరు సాంబశివరావు వెంట తరలి వచ్చిన జన సముద్రాన్ని తలపిస్తున్న ఉప్పటూరు వచ్చారు. పచ్చూరు గ్రామాల అనంతరం ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గ్రామాలలో ఏ చిన్న పని కూడా చేయలేదు. గతంలో ఉప్పటూరు గ్రామంలో రోడ్లు వేశామంటే అది మన ప్రభుత్వంలో వేశామని, రైతులకు త్రాగునీరు, వ్యవసాయానికి నీరు అందించిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని, అప్పట్లో సాగర్ జలాలు లేవని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు పచ్చూరు నియోజకవర్గ గ్రామాల రైతులకు త్రాగునీరు ఇబ్బంది లేకుండా చూసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ఏ ఒక్క పని చేయలేదని, రేపు జరగబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకొని పచ్చూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా నడిపిస్తారని ఆశిస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక జీపు పరిగెత్తుగా రైతులు మొల్లాపల్లి దాకా వచ్చేవాళ్ళు. మన క్యాంప్ ఆఫీస్కి వచ్చి రాత్రంతా అక్కడ ఉండి 2 కాలువల మీదకి వెళ్ళి అక్కడి నుంచి ఒక 5-6 రోజులు, 7 రోజులు, 7-8 రోజులు తిరిగితే గానీ వచ్చాయో రావో అప్పుడు తెలిసేది. ఆ శ్రమ మన ప్రభుత్వం వచ్చాక ఉప్పుటూరు గ్రామం నుంచి మాకు నాగార్జున సాగర్ కాలువకి నీళ్లు కావాలి, ఒక్క రైతు కూడా ఊరు బయటికి రాకుండా చేశాం మనం. గుర్తుందా మీకు? అంటే ఆ పని అయిపోయింది కాబట్టి మర్చిపోయారు. ఇప్పుడు అది అవసరపడింది కాబట్టి మళ్ళీ గుర్తొస్తుంది. ఈరోజు ఆ కాలువలన్నీ బాగు చేయటం ద్వారా, కాలువలన్నీ లైనింగ్ వర్క్ కంప్లీట్ చేసి కాలువల మీద ఉండే ఎక్కడికక్కడ స్ట్రక్చర్లు బాగు చేసి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వలన డ్యామ్ దగ్గర నుంచి ఉప్పుటూరు దాకా నీళ్లు సక్రమంగా వచ్చినాయి. ఈరోజు ఆ కాలువలన్నీ నిర్వహణ సరిగా లేదు. నిర్వహణ సరిగా లేకపోవడం వలన నీళ్లున్నా సరే మన గ్రామానికి వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైనా సరే ప్రభుత్వం రైతుకి ఏమైనా చేయాలనుకుంటే మొదటగా నీళ్ళు ఇచ్చిన తర్వాతే మిగతా ఏమైనా ఉపయోగపడతాయి. అదే నీళ్లు ఇవ్వకుండా మిగతా నువ్వేమిచ్చినా ఉపయోగపడవు. మిగతా సబ్సిడీ ప్రోగ్రామ్స్ అన్ని రద్దు చేశారు. ఎవరికైనా సంవత్సరాల్లో ఉప్పుటూరు గ్రామంలో ఒక తైవాన్ స్ప్రేయర్, ఒక గన్ ఇచ్చారా? ఒక ట్రాక్ ఇచ్చారా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగబడి వదిలేసిన రైతులకి సరే ఎవరికైనా సరే ఒక గన్ ఇచ్చారా? 4 పైపులు ఇచ్చారా? ఎక్కడ ఏది? రైతాంగానికి వచ్చే సబ్సిడీలు సెంట్రల్ గవర్నమెంట్ 60% డబ్బులు ఇస్తుంది. నువ్వు ఒక 40% డబ్బులు ఇస్తే రైతుకి బ్రహ్మాండంగా ఉపయోగపడచ్చు. ఈయన 40 రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని వాళ్ళు ఊరికినే ఇచ్చి 60 రూపాయలు కూడా తీసుకోకుండా ముఖ్యమంత్రి ఈ రోజు రైతులు నట్టేట ముంచాడు. కాబట్టి ఇదంతా కూడా మనం గమనించాలి. ఈ రోజు బాధ్యత లేకుండా, నీటి రిలీజ్ కి నోటిఫికేషన్ లేకుండా ఈ రోజు 5 సంవత్సరాలుగా కాలయాపన చేసింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి సమస్యలు పరిష్కారం చేయడం కోసం పట్టిసీమ కట్టడం, పోలరాన్ని సరిగ్గా చేయడం, దాని ద్వారా కృష్ణ డెల్టాకి నీళ్లు తీసుకురావడం, దాని మీద లిఫ్ట్లు పెట్టుకొని కొమ్మూరు కాలం నుంచి కూడా మనం కొట్టుకునేది. సాగర్ కి ఇందాకే చెప్పినట్టు బ్రహ్మాండంగా ఆధునీకరణ పనులు చేపట్టాం. మన గ్రామాల చెరువులన్నీ బాగు చేసుకున్నాం. ఎక్కడన్నా పైప్ లైన్లు అవసరమైతే వేసుకున్నాం. కానీ ఈ రోజు అవన్నీ ఎక్కడా కూడా ఒక్క చిన్న పని కూడా జరిగిన దాఖలాలు లేవు. ఎందుకోసం ఇది జరుగుతూ ఉంది? ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి బాధ్యత లేదా? కాబట్టి ఇక్కడ ఉండే రైతు కూలీలు అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలే. ఈ రోజు వారందరూ ఆలోచించాలి. మన కోసం ఆలోచించే ప్రభుత్వం ఏది? పనిచేసే ప్రభుత్వం ఏది? మనకు ఉపయోగపడే ప్రభుత్వం ఏది? నీకు 4 బస్తాలు ఎక్కువ పండి నీళ్ళు ఇచ్చి సరైన సమయంలో నీళ్ళు ఇవ్వగలిగి మొత్తం 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గ్రామాల్లో ఏ చిన్న పని కూడా వాళ్ళు చేయలేదు. గతంలో ఉప్పుటూరులో ఏదైనా 4 రోడ్లు వేసామంటే మన టైంలోనే వేసాం. కొత్తగా వేసిన రోడ్లు కానీ లేకపోతే జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమి లేవు. ఒక్క ఉప్పుటూరు గ్రామమే కాదు, అన్ని గ్రామాల్లో రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ఈసారి గట్టిగా మన ప్రభుత్వం పైన ఇక్కడ మనం గెలిచి మనకు సంబంధించిన రోడ్లు, సిమెంట్ కానీ, సైడ్ కాలువలు కానీ, చెరువు అభివృద్ధి కానీ, మంచినీటికి సంబంధించింది కానీ, వాటర్ ప్లాంట్ కానీ, ఇంకా
అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకునే అవకాశం మన ప్రభుత్వం వచ్చినప్పుడు వస్తుంది. మీరందరూ గట్టిగా ఈ ఎన్నికల్లో సపోర్ట్ చేసి మన పార్టీని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం.